Hello, my dear students. Lucas Commerce Academy welcomes you. Dear students, రేపు మార్చ్లో జరగబోయే సీనియర్ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం. దీనిలో భాగంగా సింగిల్ ఎంట్రీ మరియు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాం. టుడే I am going to teach depreciation. ఓకే, దీని మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం చేయబోతున్నాం. డిప్రిసియేషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిప్రిసియేషన్? మనం ఆర్గనైజేషన్ లేదా బిజినెస్ రన్ చేస్తున్నాం. మనకి కొన్ని ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్, vehicles. These are the best example for fixed assets. ఈ అసెట్స్ ని సంస్థలో మనం లాంగ్ టర్మ్ పర్పస్ కోసం వాడతాం. ఈ అసెట్స్ లాంగ్ టర్మ్ లో లేదా లాంగ్ టర్మ్ పర్పస్ దృష్ట్యా యూజ్ చేయడం వల్ల వాటి వాల్యూ క్రమేణా తగ్గుతుంది. ఆ తగ్గిపోయే వాల్యూని ఏమని పిలుస్తామంటే డిప్రిసియేషన్. So depreciation is nothing but the gradual decrease in the value of asset due to use. ఒక అసెట్ వాడుతూ ఉన్నప్పుడు అసెట్ వాల్యూ క్రమేణా తగ్గుతుంది. ఆ తగ్గిపోయే వాల్యూని ఏమని పిలుస్తామంటే డిప్రిసియేషన్ అని చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2-wheeler హీరో హోండా బండి ఒకటి కొన్నాం. ఆ బండి కాస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకున్నాం. దాని కాస్ట్ వచ్చేసి 1 lakh. ఓకే, సో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ కూడా మనం వచ్చేసి 1/1/2020 కొన్నాం అనుకున్నాం. 1/1/2020 హీరో హోండా బండి వచ్చేసి 1 lakh మనం కొన్నాం. సో ఫ్రమ్ జనవరి టు డిసెంబర్ 2020 వరకు ఆ అసెట్ మనం వాడాం. ఇయర్ ఎండింగ్న దాని వాల్యూ జనరల్ గా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఎండింగ్న దాని వాల్యూ అంటే 31/12/2020 దాని వాల్యూ 90,000 అనుకుంటే ఎంత వాల్యూ మనకు తగ్గిపోయింది? 10,000 అండి. సో బిగినింగ్ లో మనం కొన్నప్పుడు అంటే 1/1/2020 దాన్ని 1 lakh పెట్టి కొన్నాం. సో దాన్ని 1 year పాటు వాడాం. ఇయర్ ఎండింగ్ దాని వాల్యూ సపోజ్ 90,000 అనుకుంటే 10,000 వాల్యూ తగ్గిపోయింది. ఈ తగ్గిపోయిన వాల్యూని ఏమని పిలుస్తామంటే డిప్రిసియేషన్ అంటాం. అంటే ఒక అసెట్ వాడుతూ ఉన్నప్పుడు దాని వాల్యూ తగ్గిపోతే ఆ తగ్గిపోయే వాల్యూని ఏమని పిలుస్తామంటే డిప్రిసియేషన్ అని చెప్తాం. ఇక్కడ 10,000 డిప్రిసియేషన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి 31/12/2020 దాని వాల్యూ 80,000 అనుకుంటే మనం ఎగ్జాంపుల్ గా 1 lakh మనం కొన్న 1 year ఎండింగ్ దాని వాల్యూ ఇక్కడ వచ్చేసరికి 80,000 అనుకుంటే అప్పుడు 1 lakh నుంచి 80,000 లెస్ గా మనకి 20,000 వస్తుంది. ఆ 20,000 కూడా ఏమని పిలుస్తామంటే డిప్రిసియేషన్. ఇలా 2 ఎగ్జాంపుల్ గా నేను తీసుకున్నాను. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఇయర్ ఎండింగ్ దాని వాల్యూ 90,000 అనుకుంటే 10,000 డిప్రిసియేషన్. అదే ఇయర్ ఎండింగ్ లో దాని వాల్యూ 80,000 అనుకుంటే 20,000 డిప్రిసియేషన్ వస్తుంది. ఓకే, అయితే ఇలా మన ఇష్టం వచ్చినట్టు అనుకోకుండా there are certain methods for calculation of this 10,000 and this 20,000 అండి. ఈ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఈ డిప్రిసియేషన్ చాప్టర్ లేదా అకౌంటింగ్ లో చాలా మెథడ్స్ ఉన్నప్పటికీ సో మనకు ఉండే సిలబస్ ప్రకారం ఓన్లీ 2 మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్ ఆర్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఓకే, సో ఈ మెథడ్ లో హౌ టు క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ అని చూద్దామండి ఇప్పుడు. సో ఈ డిప్రిసియేషన్ అంటే ఈ 10,000 ఈ 20,000 క్యాలిక్యులేట్ చేయడానికి కొన్ని మెథడ్స్ మనం వాడుతున్నాం. ఆ మెథడ్స్ లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఓకేనమ్మా. సో ఈ టైటిల్ లోని మనకి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఉంది అంటే అర్థం ఈ మెథడ్ లో ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ కాన్స్టెంట్ గా ఉంటుంది, ఫిక్స్డ్ గా ఉంటుంది, మారదు. సో ఫస్ట్ ఇయర్ లో ఎంతైతే డిప్రిసియేషన్ ఉంటుందో సెకండ్ ఇయర్ కూడా అంతే ఉంటుంది, థర్డ్ ఇయర్ కూడా అదే ఉంటుంది, ఫోర్త్ ఇయర్ కూడా అదే ఉంటుంది. దాని లైఫ్ లాంగ్ వచ్చేసి దాని అసెట్ ఎంత కాలం అయితే మనం వాడతామో
అన్ని సంవత్సరాలకు ఒకే అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉంటే అది ఏ మెథడ్ అని చెప్తామంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ స్ట్రైట్ లైన్ మెథడ్. అయితే సో ఈ మెథడ్ లో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. డిప్రిసియేషన్ అంటే ఈ 10,000 ఈ 20,000 క్యాలిక్యులేట్ చేయడానికి 2 ఫార్ములాస్ మనకు ఉన్నాయండి. సో ఫస్ట్ వన్ ఏం చెప్తున్నాడంటే when the rate of depreciation directly given in the problem, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే మనకి అసెట్ వాల్యూ ఇక్కడ ఎగ్జాంపుల్ 1 lakh కొన్నాం. సో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ దీన్ని మనకు లెక్కలో ఇస్తాడు 10% అనుకున్నాం. అంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇస్ డైరెక్ట్ మీకు కానీ లెక్కలో ఇచ్చినట్టయితే ఇప్పుడు చెప్పబోయే ఫార్ములా మనం యూజ్ చేయబోతున్నాం. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ అసెట్ వచ్చేసి 1 lakh అయింది, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 10% అయింది. అప్పుడు యాన్యువల్ డిప్రిసియేషన్ సంవత్సరానికి వచ్చేసి యాన్యువల్ డిప్రిసియేషన్ ఈక్వల్ టు ఫార్ములా కాస్ట్ ఆఫ్ అసెట్ ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ బై 100, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ బై 100. సో కాస్ట్ ఆఫ్ అసెట్ మనకు వచ్చేసి 1 lakh వచ్చేసింది పైన చెప్పాం, ఇంటూ దాని మీద 10% అనుకుంటే 10/100 0,000 ఈక్వల్ టు 10,000. ఓకే, సో ఫస్ట్ ఇయర్ మనకి 10,000 డిప్రిసియేషన్ వచ్చింది, సెకండ్ ఇయర్ 10,000, థర్డ్ ఇయర్ 10,000, ఫోర్త్ ఇయర్ 10,000 అండ్ సో ఆన్. అంటే 10 years వరకు దాని డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ 10,000 ఉంటే ఆ మెథడ్ ని మనం ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని చెప్తామండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫార్ములా. So when the rate of depreciation directly given to you, then annual depreciation equal to cost of asset into rate of depreciation by 100. Cost of asset లెక్కలో వాడేస్తాడు, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కూడా వాడేస్తాడు by 100 into ఈక్వల్ టు 10,000 అండి. ఓకే, ఇది ఫస్ట్ ఫార్ములా. సో సెకండ్ ఫార్ములా ఏంటంటే when the rate of depreciation not given to you అండి. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు చెప్పబోయే మెథడ్ లో వచ్చేసి ఫార్ములాలో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ నాట్ గివెన్. సో ఇన్ దట్ కేస్ హౌ టు క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్. సో దీనికి ఇంకో ఫార్ములా మనం వాడదాం. యాన్యువల్ డిప్రిసియేషన్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ది అసెట్. ఈ రెండు ఫార్ములాస్ ఉన్నాయి మనకు వచ్చేసి. సో ఒకటి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇచ్చినప్పుడు కాస్ట్ ఆఫ్ అసెట్ ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ బై 100. అదే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వకపోతే ఈ ఫార్ములా అప్లై చేస్తాం. యాన్యువల్ డిప్రిసియేషన్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ది అసెట్. సో ఫస్ట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ అసెట్ మనకు తెలియాలి, స్క్రాప్ వాల్యూ అంటే ఏంటో తెలియాలి, ఎస్టిమేటెడ్ లైఫ్ ఏంటో మనకు తెలియాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషనరీ మనం వచ్చేసి 80,000 కొన్నాం. ఒక మిషనరీ మనం వచ్చేసి కొన్ని హైదరాబాద్ లో కొన్నాం. ఈ మిషనరీ ఇక్కడ విజయవాడలో దొరకలేదు. హైదరాబాద్ లో మిషనరీ మనం అక్కడ రియల్ గా మనం పెట్టిన ఖర్చు 80,000 పెట్టి ఒక మిషనరీ కొన్నాం. దాన్ని విజయవాడకి తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఫ్రైట్, సో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక 10,000 అయింది. ఆ మిషనరీ మన ప్రెమిసెస్ కి తెచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేస్తాం, బిగిస్తాం. ఆ బిగించినంత కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ఖర్చు అయింది అనుకున్నాం. సో ఈ మూడింటికి కలిపితే వచ్చే అమౌంట్ మనం వచ్చేసి కాస్ట్ ఆఫ్ అసెట్ అంటాం. ఇక్కడ కాస్ట్ ఆఫ్ అసెట్ అంటే 80,000 కాదు, 90,000 కాదు, 1 lakh అవుతుంది. అంటే దట్ మీన్స్ కాస్ట్ ఆఫ్ అసెట్ మీన్స్ నాట్ ఓన్లీ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అసెట్ బట్ ఆల్సో transport charges and installation expenses incurred thereon should also be taken into account. ఇప్పుడు అసెట్ మీరు ఎంత కొన్నారని ఎంతకు చెప్తామంటే 1 lakh అని చెప్పాలి కానీ 80,000 అని చెప్పకూడదు. ఓకే, సో ఇప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ అసెట్ ఈక్వల్ టు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అసెట్ దట్ ఈస్ 80,000 ప్లస్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ 10,000 ప్లస్ ఇన్స్టాలేషన్ ఆర్ ఎరెక్షన్ చార్జెస్ 10,000. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ అసెట్ మనకి 1 lakh. So cost of asset equal to original cost of asset plus transport charges plus installation charges. This is the meaning of cost of asset. Next to scrap value. So what is the meaning of scrap value? So scrap value is nothing but the value which is realized at the end of the life of the asset. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిషనరీ లైఫ్ మనం 10 years అనుకున్నాం, అంచనా వేసాం 10 years పనిచేస్తుందని. 10th year అయిపోయిన తర్వాత అంటే
ఆ 10వ సంవత్సరం దాటిన వెంటనే ఆ అసెట్ మనం ఎంతకైతే అమ్ముతామో ఆ వాల్యూని ఏమని పిలుస్తామంటే స్క్రాప్ వాల్యూ అంటాం, ఆర్ రెసిడ్యువల్ వాల్యూ. ఓకే, సో స్క్రాప్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ద వాల్యూ విచ్ ఇస్ రియలైజ్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది అసెట్. అసెట్ తన జీవిత కాలం అయిపోయిన తర్వాత అమ్మగా ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని మనం స్క్రాప్ వాల్యూ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ అసెట్ 1 lakh వచ్చింది. 10 years ఈ మిషనరీ పనిచేస్తుంది అనుకున్నాం. 10th year ఎండింగ్ అని అమ్మితే దాని ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వచ్చింది అనుకున్నాం అమ్మగా. ఈ 10,000 ఏమని పిలుస్తామంటే స్క్రాప్ వాల్యూ అంటామండి, స్క్రాప్ వాల్యూ. ఇప్పుడు మనకు వచ్చేసి కాస్ట్ ఆఫ్ అసెట్ 1 lakh రెడీ అయిపోయింది, మైనస్ స్క్రాప్ వాల్యూ 10,000 రెడీ అయిపోయింది బై ఎస్టిమేటెడ్ లైఫ్. సో ఎస్టిమేటెడ్ లైఫ్ అంటే ఆ అసెట్ మనం ఎంత కాలం అయితే ఉపయోగిస్తామో ముందుగానే అంచనా వేస్తాం. అలా అంచనా వేసిన కాలాన్ని ఏమని పిలుస్తామంటే ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ది అసెట్. సో మనం అనుకున్న ఎగ్జాంపుల్ 10 years మనం అంచనా వేసాం. సో 10 అనేది వచ్చేసి మనకి ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ది అసెట్. ఇప్పుడు మనకి యాన్యువల్ డిప్రిసియేషన్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అసెట్ 1 lakh. సో ఈ 1 lakh లో మనకి 80,000 ప్లస్ 10,000 ప్లస్ 10,000 మైనస్ స్క్రాప్ వాల్యూ ఇప్పుడే చెప్పాను మీకు 10,000 బై ఎస్టిమేటెడ్ లైఫ్ 10 years ఈక్వల్ టు 90,000 by 10 equal to 9,000 is the annual depreciation. ఓకే, సో ఇందాక అనుకున్న ఎగ్జాంపుల్ ఇక్కడ యాన్యువల్ డిప్రిసియేషన్ 10,000 వచ్చింది, ఇక్కడ యాన్యువల్ డిప్రిసియేషన్ వచ్చేసి 9,000 వచ్చిందండి. ఓకే, సో ఈ రెండు ఫార్ములాస్ మనం అప్లై చేస్తాం వైల్ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్ అండర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఓకే, సో వన్స్ అగైన్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ లో డిప్రిసియేషన్ ప్రతి సంవత్సరం కాన్స్టెంట్ గా ఉంటుంది, మారదు. సో ఈ మెథడ్ లో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి when the rate of depreciation directly given to you, in that case annual depreciation equal to cost of asset into rate of depreciation by 100. ఒకవేళ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ లెక్కలో ఇవ్వకుండా ఉంటే దెన్ సెకండ్ ఫార్ములా ఇస్ టు బి యూజ్డ్, యాన్యువల్ డిప్రిసియేషన్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ లైఫ్. So cost of asset means not only the original cost of purchases but also transport charges and installation charges incurred thereon should also be considered. So scrap value is nothing but the value which is realized at the end of the life of the asset, that is 10,000 by estimated life వచ్చేసి మనం 10 years అంచనా వేసాం. అప్పుడు మనకు 1 lakh minus 10,000 90,000 వచ్చింది బై 10 ఇక మనకు వచ్చేసి 9,000 is the annual depreciation. ఓకే, సో ఈ మెథడ్ లో ఒక ప్రాబ్లం చేద్దాం, ఒకసారి చూడండి ప్రాబ్లం. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సో హౌ టు పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ దిస్ రిగార్డ్ కూడా చూద్దామండి. ఆర్డినరీ ఎంట్రీస్ నథింగ్ ఇస్ న్యూ. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం వచ్చేసి అసెట్ కొన్నప్పుడు మనం మామూలు ఎంట్రీ పాస్ చేస్తాం, మిషనరీ పర్చేజ్. వాట్ ఇస్ ద జర్నల్ ఎంట్రీ? మిషనరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, మిషనరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో 80,000 80,000. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా సేమ్ ఎంట్రీ, మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. దిస్ ఈజ్ ఆల్సో అసెట్, నాట్ అన్ ఎక్స్పెన్స్. సో ఇప్పుడు 90 ఉంది. మళ్ళీ దీనికి ఇన్స్టలేషన్ చార్జెస్ కూడా సేమ్ ఎంట్రీ, మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 10,000. సో అసెట్ కొన్నప్పుడు, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పే చేసినప్పుడు, ఇన్స్టలేషన్ చార్జెస్ మూడింటికి ఒకే ఎంట్రీ అండి, అసెట్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డిప్రిసియేషన్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇయర్ ఎండింగ్. సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. సో డిప్రిసియేషన్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ది లాస్ట్ డే ఆఫ్ ద అకౌంటింగ్ ఇయర్, ఆన్ ది లాస్ట్ డే ఆఫ్ ద అకౌంటింగ్ ఇయర్. సో ఇక్కడ మనం వచ్చేసి 1/1/2020 అంటే ఇయర్ బిగినింగ్ అసెట్ కొన్నాం. నెక్స్ట్ దాని మీద డిప్రిసియేషన్ 31st 12/2020 క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు వచ్చేసి మనకి 1 lakh into 10/100 ఈక్వల్ టు 10,000 అండి. సో డిప్రిసియేషన్ అనేది ఇయర్ ఎండింగ్ ని మనం రాస్తాం. సో వాట్ ఇస్ ద జర్నల్ ఎంట్రీ ఫర్ డిప్రిసియేషన్? సో ఎంట్రీ డిప్రిసియేషన్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్. సో డిప్రిసియేషన్ మనకు లాస్ కాబట్టి నామినల్ రూల్స్ ప్రకారం డెబిట్ చేద్దాం. సో అసెట్ తగ్గుతుంది కాబట్టి, అసెట్ పోతుంది కాబట్టి రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ చేద్దాం. సో దిస్ ఇస్ ద జర్నల్ ఎంట్రీ ఫర్ డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ అకౌంట్ డేటా టు మిషనరీ ఆర్ అసెట్ అకౌంట్. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పింది 2 జర్నల్ ఎంట్రీస్. ఒకటి అసెట్ కొన్నప్పుడు, ఇన్స్టలేషన్ పే చేసినప్పుడు, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మూడింటికి ఒకే ఎంట్రీ. దెన్ డిప్రిసియేషన్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ది లాస్ట్ డే ఆఫ్ ద అకౌంటింగ్ ఇయర్. ద జర్నల్ ఎంట్రీ ఫర్ దిస్ ఈస్ డిప్రిసియేషన్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్. ఓకే, సో దెన్ we will discuss one problem on fixed installment method. ఓకే, చూడండి ఒకసారి ప్రాబ్లం.
So MR traders purchased a machinery for rupees 80,000 on 1st January 2020. Depreciation is provided annually at 10% on original cost every year. So 10% on original cost. సో ఒరిజినల్ కాస్ట్ అంటే మనకి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ముందే చెప్పాను మీకు. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్నా, స్ట్రైట్ లైన్ మెథడ్ అన్నా, ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్నా, ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అన్నా, ఆల్ ఆర్ సేమ్. సో ఒక 10% మనకు వచ్చేసి డిప్రిసియేషన్ రేట్ ఇచ్చాడు. ద బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st December every year. సో అన్నిటికంటే కూడా మీరు ముఖ్యంగా ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిందంటే వెన్ బుక్స్ ఆర్ క్లోజ్డ్, వెన్ బుక్స్ ఆర్ క్లోజ్డ్. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే బుక్స్ మీరు క్లోజ్ చేస్తున్నారో ఆ డేట్ ని మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. జనరల్ బుక్స్ క్లోజ్ చేసి ఇయర్లీ వన్స్ అంటే 31st December అంటే జనవరి టు డిసెంబర్ అని అకౌంటింగ్ ఇయర్ అనుకుంటే బుక్స్ క్లోజ్ చేసేది 31st December కాబట్టి 31st December డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ అలా కాకుండా మార్చి 31st ఇయర్ ఎండింగ్ అయితే మనకు వచ్చేసి అప్పుడు లాస్ట్ ఇయర్ April 1st నుంచి ఇయర్ 31st March వరకు 1 year అవుతుంది. 31st Marchన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో అన్నిటికంటే కూడా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెన్ ద బుక్స్ ఆర్ క్లోజ్డ్. బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నారు? క్లోజ్ చేయడం అంటే ఫైనల్ అకౌంట్స్ వేసి ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేయడం, ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవడం. కాబట్టి ఇక్కడ లెక్కలు ఫస్ట్ మీరు లెక్కలు చూడగానే మీరు ఐడెంటిఫై చేయాల్సింది వెన్ ద బుక్స్ ఆర్ క్లోజ్డ్. ఇక్కడ క్లియర్ గా చెప్పాడు 31st December క్లోజ్ అవుతుందని. సో ఒక్కసారి వాడు తర్వాత ఏమడిగాడు చూడండి. సో ప్రిపేర్ మిషనరీ అకౌంట్ ఫర్ ఫస్ట్ 4 years అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్. ఫస్ట్ 4 years మొదటి 4 సంవత్సరాలకి అడిగాడు. అంటే 4 years కి మిషనరీ అంటే మిషనరీ అకౌంట్ తయారు చేయమని అడిగాడు. అయితే దీన్ని షార్ట్ కట్ ఆన్సర్ ఒకేసారి నేను తీసుకురాగలను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇచ్చేసాడమ్మా 10%. కాస్ట్ ఆఫ్ అసెట్ కూడా రెడీగా ఉంది 80,000. 80,000 ఇంటూ 10%. 80,000 ఇంటూ 10% చూసుకోండి ఒకసారి. సో 80,000 ఇంటూ 10% వేసుకుంటే మనకు వచ్చేసి 0,008,000. సో ఫస్ట్ ఇయర్ 8,000, సెకండ్ ఇయర్ 8,000, థర్డ్ ఇయర్ 8,000, ఫోర్త్ ఇయర్ కూడా 8,000. అంటే ఈ మెథడ్ లో ఎవరీ డిప్రిసియేషన్ కాన్స్టెంట్ గా ఉంటుంది. అంటే 4 ఈక్వల్ టు 32,000 టోటల్ డిప్రిసియేషన్. అప్పుడు మనకి 80,000 లో నుంచి 32,000 తీసేగా మనకి 48,000 ఫిఫ్త్ ఇయర్ బిగినింగ్ నా అసెట్ వాల్యూ అవుతుంది. ఇదే మన ఆన్సర్ అండి. ఆన్సర్ అంటే ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఆన్సర్ ని. అంటే మీ కాస్ట్ ఆఫ్ అసెట్ వచ్చేసి 80,000 పెట్టి కొన్నారు. 4 సంవత్సరాలు డిప్రిసియేషన్ అంటే 4,832,000 రూపాయలు డిప్రిసియేషన్. 80,000 లో 32,000 తీసేగా మనకు వచ్చేసి 48,000. అంటే ఫోర్త్ ఇయర్ ఎండింగ్ న లేదా ఫిఫ్త్ ఇయర్ బిగినింగ్ లో మన చేతిలో ఉన్న అసెట్ వాల్యూ వచ్చేసి 48,000 అండి. సో దీనికి ఫస్ట్ 4 years కి మనం మిషనరీ అకౌంట్ అడిగాడు. మిషనరీ అకౌంట్ నేను వేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో టైటిల్ డిప్రిసియేషన్ చాప్టర్ పెట్టాం. అంటే అకౌంట్ లెడ్జర్ ఫార్మాట్ తెలుసు కదా మీకు, డేట్, పర్టికులర్స్, అమౌంట్. అయితే నేను ఇక్కడ J/F కాలం ఇవ్వాలి కానీ ఇవ్వలేదు. కానీ మీరు మాత్రం కంపల్సరీ ఎగ్జామినేషన్ లో J/F కాలం ఇవ్వండి. క్రెడిట్ సైడ్ కూడా సేమ్ డేట్, పర్టికులర్స్ అండ్ అమౌంట్. ఓకేనమ్మా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్ లో డెబిట్, రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ లో వచ్చేసి క్రెడిట్. సో L/F కాలం అని మనం ఎగ్జామ్ లో మీరు మాత్రం కంపల్సరీ ప్రొవైడ్ చేయండి. ఒక్కసారి తేదీల వారీగా వస్తాను. MR ట్రేడర్స్ పర్చేజ్డ్ ఏ మిషనరీ ఫర్ rupees 80,000 ఆన్ 1st January 2020. అంటే ఇక్కడ అసెట్ మనం కొన్నాం. సో వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఫర్ పర్చేజ్ ఆఫ్ అసెట్? మిషనరీ రెడీగా ఉంది, మనం చెప్పాడు మనకి మిషనరీ కొన్నామని. అంటే మిషనరీ పర్చేజ్డ్, ద జర్నల్ ఎంట్రీ ఈజ్ మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సింపుల్ గా బ్యాంక్ అని రాసేద్దాం. సో డేట్ మనకు వచ్చేసి మిషనరీ అకౌంట్ ఒక్కసారి టైటిల్ పెట్టేస్తాం. So this is the missionary account debit side, this is the missionary account credit side. So what is the journal entry for purchase of missionary? Missionary account data to bank account. So date perfect గా వస్తున్న 1/1/2020 to bank account 80,000. Okay. 1/1/2000 మనం 20ని కొన్నాం. అయితే 1/1/2020 నుంచి 31/12/2020 అంటే బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st December. సో ఈ 1 year లో ట్రాన్సాక్షన్స్ ఏమీ జరగలేదు మనకి. సింపుల్ గా ఇయర్ ఎండింగ్ లో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. సో వాట్ ఇస్ ఎంట్రీ ఫర్ డిప్రిసియేషన్? డిప్రిసియేషన్ అకౌంట్ డేటా టు మిషనరీ అకౌంట్. అంటే మిషనరీ అకౌంట్ క్రెడిట్ సైడ్. సో డేట్ వచ్చేసి 31/12/2020 బై డిప్రిసియేషన్ అకౌంట్. by
డిప్రిసియేషన్ అకౌంట్ బ్రాకెట్ ఎక్కడ పెట్టేద్దాం, 8,000 ఇంటూ 10%, 10/100. సో 8,000. సో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సో లెడ్జర్ మీద కమాండింగ్ నాలెడ్జ్ ఉండాలి. సో లెడ్జర్ లేకుండా సబ్జెక్ట్ అకౌంటింగ్ అనేది అసలు లేదండి. సో అన్నిటికంటే కూడా మీకు మంచి నాలెడ్జ్ దేని మీద ఉండాలంటే లెడ్జర్. నేను చేసేది లెడ్జర్ అకౌంటేనండి. ఓకే, సో ఇయర్ అయిపోయింది, డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసాం, బ్యాలెన్స్ తెలుస్తామండి. ఇప్పుడు ఇయర్ ఎండింగ్ మనం కంపల్సరీ బ్యాలెన్స్ తెలుసబోతున్నాం, 80,000. సో లెడ్జర్ ఎలా తయారు చేయాలి మీకు నాలెడ్జ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఏ సైడ్ ఎక్కువ ఉంటే ఆ సైడ్ టోటల్ చేశాను. ఇక్కడ 80,000 ఉంది, ఇక్కడ 8,000 ఉంది. డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ టోటల్ చేశాను, దీన్ని సైడ్ తీసుకొచ్చేసాం. దీంట్లో నుంచి 8,000 లెస్ అయ్యగా నాకు వచ్చేసి 72,000. సేమ్ డేట్ లో బై బ్యాలెన్స్ C/D అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అంటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మన అసెట్ వాల్యూ 72,000. నెక్స్ట్ ఇయర్ కి తీసుకొస్తాం, బ్రాట్ డౌన్ చేద్దాం. సో దానికి 1/1/2021 టు బ్యాలెన్స్ B/D 72,000. ఓకే, నెక్స్ట్ 2021 లో కూడా ట్రాన్సాక్షన్ సేమ్ లేవు. ఇయర్ ఎండింగ్ సేమ్ ఇలాగే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో 31/12/2021 సో బై డిప్రిసియేషన్ అకౌంట్. మీకు ఆల్రెడీ చెప్పాను ఈ మెథడ్ ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ వచ్చేసి కాన్స్టెంట్ గా ఉంటుంది, సేమ్ 8,000. ఓకే, సో సింపుల్ గా బ్యాలెన్స్ తెలుస్తాం, 72,000 సేమ్ డేట్ వచ్చేసి బై బ్యాలెన్స్ C/D. సో 64,000. ఓకే, ఇన్ 12/7 కరెక్ట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఇయర్ బిగినింగ్ తీసుకొస్తాం, 1/1/2022 టు బ్యాలెన్స్ B/D 64,000. ఓకే, నెక్స్ట్ 2020లో కూడా ఫర్దర్ ట్రాన్సాక్షన్ సేమ్ లేవు మనం రాయడానికి. ఇయర్ ఎండింగ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం, 31/12/2022 బై డిప్రిసియేషన్ అకౌంట్. ఆల్రెడీ చెప్పాను ఈ మెథడ్ ఫిక్స్డ్ గానే ఉంటుంది. తర్వాత అకౌంట్ బ్యాలెన్స్ తెలుస్తాం, 64,000 ఈ సైడ్ తీసుకొస్తాను. సేమ్ డేట్ ఇదే డేట్ వచ్చేసి బై బ్యాలెన్స్ C/D 64 లో పోతే 56,000. ఓకే, 014 కోడ్ 56,000. నెక్స్ట్ దాన్ని 2023కి ఓపెనింగ్ గా తీసుకొస్తాను, 1/1/2023 టు బ్యాలెన్స్ B/D 56,000. నెక్స్ట్ 2023లో కూడా ఫర్దర్ గా ట్రాన్సాక్షన్స్ ఏం లేవు కాబట్టి ఈ రెండింగ్ అంటే 31/12/2023 డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం బై డిప్రిసియేషన్ అకౌంట్, సేమ్ 8,000. ఇక బ్యాలెన్స్ తెలుద్దాం, 56,000 డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది, సో క్రెడిట్ సైడ్ తీసుకొస్తాం, 56,000. 56 నుంచి 8,000 లెస్ చేస్తాం సేమ్ డేట్, దాన్ని మనం బై బ్యాలెన్స్ C/D, సో 48,000. ఓకే, గాడ్. సో నెక్స్ట్ ఫిఫ్త్ ఇయర్ బిగినింగ్ తీసుకొస్తాం, 1/1/2024 టు బ్యాలెన్స్ B/D అండి, సో 48,000. ఇందాకే చెప్పాను, సో క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ 48,000. సో ఆన్సర్ కూడా మనకి 48,000 వచ్చింది. సో జర్నల్ ఎంట్రీస్ కంటే కూడా మీకు లెడ్జర్ మీద పర్ఫెక్ట్ ఐడియా ఉండాలి. సో లెడ్జర్ ఐడియా లేకపోతే అకౌంట్ చేయడం చాలా కష్టం. ఓకే, కాబట్టి ఒక లెడ్జర్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఫస్ట్ ఒకసారి మీరు లెడ్జర్ పర్ఫెక్ట్ అయిన తర్వాత ఈ చాప్టర్ చేసుకోండి. ఓకేనమ్మా, సో ఈరోజు ఇంతటితో ఆపుతాను. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి సమ్ మోర్ ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. ఓకే, టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.